ఇంకోటి ఏంటంటే నవీన్ అన్న కూడా మన పార్టీ మాత్రం ఎంచుకునేది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. వ్యక్తి మంచోడేనా? వ్యక్తిగా తిరుగుతుంటాం లోకల్ గా నమస్తే రద్దీలో, కానీ మామూలుగా అయితే పార్టీ కరెక్ట్ కాదు, పార్టీ నుంచి ఓడిపోతుంది పాపం. ఇంట్లో మంచి చచ్చిపోయి అదే ఇంటి నుంచి వాళ్ళ వైఫ్ కి టికెట్ ఇచ్చారు అంటే సానుభూతి ఓట్ల కోసం ఇచ్చారని చెప్పుకోవచ్చు, ఏమంటారు అది? సార్ సానుభూతి కాదు సార్, పాపం ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు పనిచేసారు కాబట్టి వాళ్ళ ఇంటికి సార్ ఇస్తే కొద్ది సానుభూతి ఓట్లు ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అందుకే కాబట్టి కేసీఆర్ కూడా ఏంటంటే వాళ్ళ ఇంటికి ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చిందండి అంత. ఇదే కేటీఆర్ గారు గల్లీ గల్లీ ప్రచారం చేస్తా ఉంటే నవీన్ యాదవ్ అంటారు మీరు ఒక్కసారి ఇటు వస్తే ఎట్లా వెళ్తారో చూస్తామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు అన్న? చెప్పేటోళ్ళు చెప్తుంటారు, అనేటోళ్ళు అంటుంటారు. ప్రతి ఒక్కరు నోరుకు వచ్చిన మాట మాట్లాడితే కాదు కదా. 100% ప్రతి ఒక్కరు తిరిగి రాజ్యాంగంలో తిరిగి హక్కు ఉంది, ప్రచారం చేసే హక్కు ఉంది. ఎవరు అనుకుంటే కూడా కరెక్ట్ కాదు, పద్ధతి కూడా కాదు. అందుకోసమే ప్రతి ఒక్కరు ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంది, చేసుకోవాలి.